పక్కన బంగ్లాదేశ్లో అంత కళ్ళెదురకుండా ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటే అది విద్యార్థి ఉద్యమం నియంతృత్వానికి వ్యతిరేకమని చెప్పేటటువంటి సిగ్గు శరం లేని బుర్ర తక్కువ వెధవలను ఏమనాలి? ఈ దేశంలో మనుషులు అనాలా, పశువులు అనాలా? బుద్ధుందా, బుర్ర ఉందా? వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆడిన కుట్రను గురించి ఎప్పటికి కూడా మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఈ దేశంలో కూడా అట్లా జరుగుతుందంటే అలాంటి కుట్రలు చేసే వెధవలకి నువ్వు సపోర్ట్ చేస్తావా, లేకపోతే ఆ కుట్రలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా? ఏం జరిగింది అక్కడ? విద్యార్థి ఉద్యమం. దేనికి జరిగింది విద్యార్థి ఉద్యమం? రిజర్వేషన్ల గురించి. ఎవరు చేశారు ఆ రిజర్వేషన్లు? కేటాయించింది ఎవరు? హైకోర్టు. తీసేసింది ఎవరు? సుప్రీంకోర్టు. ఆదేశాలు అమలు చేస్తానంది ఎవరు? అక్కడ ఉన్నటువంటి హసీనా. అంటే ఆవిడకేంటి సంబంధం? ప్రభుత్వంగా ఆ పని చేస్తాను. అట్లాంటి హసీనాని దించడం కోసం ఆ విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డు పెడితే చివరికి కొందరు దరిద్రులు ఆవిడ ఇంట్లోపలికి వెళ్ళి బ్రాలును లంగాలు కూడా తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసినటువంటి నీచాతి నీచుల్ని అది విద్యార్థి ఉద్యమం అందామా? విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమం అందామా? ప్రపంచంలోని జీడిపి గ్రోత్లో భారత్తో పోటీ పడింది, భారత్ కంటే దాటిందని చెప్పాము అక్కడ. మరి అట్లాంటి చోట్లన అభివృద్ధి లేదని చెప్పడం ఏంటి? నిరుద్యోగం అని చెప్పడం ఏంటి? అది ఒక ఎత్తు. మూడవది ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? హిందువుల ఊచకోత జరుగుతూ ఉంది. అదే సందర్భంలో అవామీ లీగ్ వాళ్ళని నరికేయడం జరుగుతూ ఉంది. ఆస్తులు లాక్కోవడం జరుగుతోంది. ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం జరుగుతోంది. ఇంత అరాచకం జరుగుతుంటే అది నియంతృత్వానికి వ్యతిరేకమా? ఏ కోణంలో నుంచి మాట్లాడుతున్నాం మనం? కామన్ సెన్స్ ఉండద్దా? ఆ దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తోసేసినటువంటి ఘనత, బ్రతకడం కోసం ఒకనాడు నరికి చంపారు, ఈ రోజున పారిపోయి ఈ దేశంలోకి వచ్చి తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఉన్మాదపు చేష్టలు ఉన్నటువంటి వెధవలు వాళ్ళు. ఆ వెధవల్ని వెధవలని కాకుండా వాళ్ళు ఏదో మేధావులకి అండగా అన్నటువంటి మాట్లాడేటటువంటి వాళ్ళు బుర్ర తక్కువ సన్నాసులు తప్పించి మరెవరు కాదు.